నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 26, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని పట్ల చూపు భయభక్తులు మన జీవితానికి ధైర్యాన్ని పుట్టిస్తాయి. అనుదినము ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నాం. భయాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిలో దేవుని పట్ల చూపు భయభక్తులు మనము ధైర్యంగా ఉండటానికి అవి కారణం అనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 36-37 వచనాలు. బుక్ ఆఫ్ ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 17 వర్స్ 36 and 37. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతలేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో తనను విడిపించే దేవునిని బట్టి తనకున్న ధైర్యాన్ని ఇక్కడ దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిన సౌలుకు తెలియచేయటం ఇక్కడ మనం గమనించగలం. తన జీవితంలో గొర్రెలను అతడు అరణ్యంలో మేపుతూ ఉండగా సింహము, ఆ తర్వాత ఎలుగుబంటి, ఇవి అతడు మేపుతున్నటువంటి గొర్రెలను అవి తీసుకుని లేక ఎత్తుకుని పోతున్నటువంటి సందర్భంలో దేవుని యందు ఉంచినటువంటి భయభక్తులను బట్టి కలిగిన ఆలోచన చేత అతడు వాటిని తరిమి చంపి వాటి నోట నుండి ఆ గొర్రెను విడిపించినటువంటి విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చి, వాటి నుండి దేవుడు ఏ విధముగా నన్ను విడిపించాడో నిశ్చయముగా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సౌలు ఉన్నప్పటికీ అతనిలో లేని ధైర్యం దావీదులో ఉండటానికి గల కారణం ఏంటంటే, ప్రభు పట్ల అతడు కలిగి ఉన్నటువంటి భయభక్తులు అనే విషయాన్ని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 1. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఎవరు ఈ నీతిమంతులంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారే. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, పెరిగితనముతో ఉండుట అది అవిశ్వాసికి ఉండేటటువంటి లక్షణం. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఏ విధముగా ధైర్యంగా ఉంటారో నేడు పరిశుద్ధాత్మ దేవుడు తన మాటల్లో నుండి మనకు తెలియపరిచి ఉన్నారు గనుక, ఇది మొదలుకొని ఏ విషయాన్ని గురించి మీరు చింతించక ఆధారపడక ఉండాలి అని అంటే, నిశ్చయంగా దేవుని పట్ల భయభక్తులు మన జీవితానికి ఎంతో అవసరం. గనుక వాక్య ప్రకారం ప్రవర్తించి కృంగదీసే ప్రతి పరిస్థితుల్లో ప్రభువును బట్టి ధైర్యంగా ఉండి ఆయన అనుగ్రహించేటటువంటి ఉన్నతమైన దీవెనలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మాలో ఉన్న భయమును, దిగులును, చింతను తొలగించి మీరు అనుగ్రహించేటటువంటి ధైర్యమును మేము మా జీవితంలో పొంది ముందున్న కాలమంతా మీ నామమును మహిమపరిచే వారికి ఉండటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవాపరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఎంతమంది అయితే దయాకిరీటంగా దినం పొంది ఉన్నారు వారిని మీరు దీవించుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొంది మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.